అన్న మాకు ఇంకా సమాచారం రాలేదు, ఇంకా తెలియలేదు అంటున్నారు. ఇప్పుడు చిరంజీవులు సారు ఇక్కడ అనుకున్న లెక్కనేమో ఇగో ఇంతమంది వస్తేనేమో ఆ బయట ఇంకో 200 మంది ఉన్నారు. అంటే ఎందుకు ఇల్లంతలో ఇల్లు తరలొచ్చిరంటే వాళ్ళలో ఏదో ఒక అలజడి మాత్రం స్టార్ట్ అయింది అనేది నాకు అర్థమైంది. బీసీ ప్రజల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి సరే ఎక్కడికి దారి తీస్తుంది అనేది మనం ఒక మాట చూస్తే, ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి. నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీ అందరికీ తెలుసు సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న ఓడగొట్టడానికి